దేవుడు తన ఆత్మనిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు కనుకనే మనం అందరం కూడా ఈడ దేవుని సన్నిధిలో చేరగలిగాం, దేవుని మందిరంలో చేరగలిగాం. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. నేను ఈ వారంలో ప్రార్థన చేశాను, అయ్యా కొత్త వాళ్ళను ఎవరినైనా నడిపించండి అని. నిజంగా చూడండి, అన్నగారు మన మధ్యకు వచ్చారు. అంతగా ఏం పేరు అన్న పేరు? సైలస్ అన్నగారు మన మధ్యకు కొత్తగా మన దేవుని మందిరంలోకి వచ్చారు. అందును బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు వింటున్నాడా లేదా అనే దానికి ఇది సాదృశ్యం అని. కొత్త వాళ్ళను సంఘంలోకి చేర్చునైనా, సంఘంలోనికి నడిపించునైనా అని. ఏం చేస్తున్నావు? బయట లోపలికి రండి. దేవుడు మనం ఏదైతే అడుగుతామో అది తప్పకుండా చేస్తాడని. ఎందుకంటే మన ప్రార్థన ఆలపించే దేవుడు ఆయన, మన ఆశ తీర్చే దేవుడు ఆయన. మనం ఏది అడిగినా ఇస్తాడు. ఆయనకు ఇష్టంగా ఉన్నప్పుడు, ఆయన వాక్యం మన హృదయంలో నిలిచినప్పుడు, ఆయన యందు మనము, మన యందు ఆయన ఉన్నప్పుడు మనము ఏది అడిగినా ఇస్తాడు. ఆయన ఏది అడిగినా ఇస్తాడు. అది గొప్ప ధన్యత. నిజంగా దేవుడు మన మధ్యకు సైలస్ అన్న గారిని నడిపించినందుకు మరొకసారి నేను దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 3 దినాల్లో నేను ప్రతిరోజు మాట్లాడాలనుకున్నాను, కానీ సామ్యూల్ పాస్టర్ ఆ బ్రదర్ వచ్చినందుకు ఆ బ్రదర్కి అవకాశం ఇవ్వడం, నేను వాక్యం చెప్పడం మానుకోవడం జరిగింది. మీటింగ్స్లో చెప్పాలనుకున్నటువంటి మాటలు, అంటే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలు మీతో ఈరోజు నేను పంచుకుంటూ ఉన్నాను. ఆదివారం రోజు ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం అందరం కూడా ఏ దినాల్లో ఉన్నాం? మంచిదమ్మా, చాలా బాగా చెప్తూ ఉన్నాను. చివరి రోజుల్లో ఉన్నాం. ఈ చివరి రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పాడండి. అవన్నీ ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెరవాలి, చూస్తూ ఉండాలి, చదువుతూ ఉన్నప్పుడు దాన్ని గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. నేను చదువుతాను, మీరు చూసుకోండి. పేజ్ నంబర్ 195, పేజ్ నంబర్ 195. అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి శ్రద్ధగా చూసుకోండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని, అమ్మా వినండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, అమ్మా ధనాపేక్షులు, బింకములాడువారును, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునైందు ఇట్టి వారికి విముఖుడవైండుము అంటున్నాడండి. పౌలు తిమోతికి రాస్తూ ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ మాటలు సంఘానికి ఎంతో అవసరము. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథములో రాయించి ఉంచాడండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చు. ఏం
కాలం అన్నది? అపాయకాలం. అపాయకాలం. అపాయాలు అంటే అన్ని ప్రమాదాలు వస్తాయి, అన్ని శ్రమలు వస్తాయి, అన్ని బాధలు వస్తూ ఉంటాయి, అన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అన్ని సమస్యలు వస్తుంటాయి. ఎవరి నుంచి వస్తాయంటే మనుషుల నుంచే వస్తాయండి. మనుషుల నుంచే వస్తాయి. ఎందుకంటే మనుషులు గొర్రెల వలె అందరూ దారి తప్పిపోయినారు, చెడు మార్గంలోకి వెళ్ళిపోయినారు. దైవ మార్గంలో నుంచి తొలగిపోయి చెడు మార్గంలోకి తొలగిపోయారు గనక అందరూ కూడా చెడిపోయి, ఆ చెడిపోయిన మనుషుల ద్వారా అనేక మందికి అపాయమైన కాలాలు, పరిశుద్ధులకు ముఖ్యంగా దేవుని నమ్మిన పిల్లలకు అనేకమైన అపాయమైనటువంటి కాలాలు వస్తాయంట. ఈ మాట చాలా సత్యమైందండి. మన మధ్యన ఉన్నాడు సికామణయ్య గారు. అయ్యగారు ఇక్కడికి వచ్చినప్పుడు, అయ్యా ఏం జరిగింది అని అంటే చాలా పెద్ద విషయం చెప్పాడు. అంటే మనుషుల్లో స్వార్థం నిండిపోయింది, మనుషుల్లో ధనాపేక్ష నిండిపోయింది, మనుషులు నోరెత్తితే అబద్ధాలే, టీవీ ఛానల్స్ అబద్ధాలే, సోషల్ మీడియా అబద్ధాలే, ఎక్కడ చూసినా అబద్ధం అబద్ధం అబద్ధం. వాళ్ళ స్వార్థం కోసం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారని. పెద్దగయ్య గారి జీవితంలో కూడా అదే జరిగింది. భయపెట్టి బాండు రాయించుకున్నారంటే, ఎవడో ఇంటికి వచ్చిపోతే వాడు ఎక్కడున్నాడో చెప్పని హింసించారంటండి. చూడండి ఎట్లాంటి రోజులు వచ్చాయి. అంత పెద్ద ఆయన అని వయస్సు అనుకోకుండా కూడా వాళ్ళు కొట్టారటండి. ఎంత భయంకరం. యవనస్తులు మళ్ళా తాగుబోతులుగా ఉన్నారట. డబ్బు కోసం, ధనాపేక్ష కోసం, ఇదిగో వాడు డబ్బులు మాకు ఖర్చు చేయించాడు, ఆ డబ్బులు నువ్వు కట్టు అంటారంట. ఈయన చూడండి ఎంత భయంకరము. ఎలాంటి రోజులు వచ్చాయండి ఈరోజు. భయంకరమైనటువంటి పరిస్థితులు. చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు. స్వార్థం ఎక్కువైపోయింది. నేను బాగుంటే చాలు, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు. నేను బాగుంటే చాలు, ఎవడు ఏమైపోయినా నాకు పర్వాలేదు అని మనుషులు జీవిస్తున్నారండి. ఈ రోజుల్లో షుగర్ వ్యాధి వచ్చి చాలా మంది బాధపడి ఆ షుగర్ తగ్గించుకోవడం కోసం జొన్న రొట్టె కొంటారండి బయట. ఆ జొన్న రొట్టెలో కూడా ఏముంటుంది, మళ్ళీ బియ్యం పిండి ఉంటుంది, కల్తీ. అంటే తినే ఆహార పదార్థాలలో కూడా మోసం, తినే ఆహార పదార్థాల్లో కూడా కల్తీ. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూశాను నేను. ఇప్పుడు మనం తినే ఆయిల్లో ఆ ఎముకల సూప్ ఉందంట. ఎముకల సూప్, ఎముకలన్నీ ఉడకబెడితే వచ్చే ఆయిల్ తీసి దీంట్లో కలిపేస్తున్నారంట. చూడండి ఎంత భయంకరం. అంటే ఈ జనులు ఏమన్నా తిని సావని మనకు డబ్బులు రావాలా? స్వార్థం. ఇను స్వార్థం, డబ్బులు రావాలా మనకు, అంతే. అవతలోడు ఏమైనా అయిపోయి వాడు తిని సావని, వాడు హాస్పిటల్ పాలు కానీ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోని. ఈరోజు చాలా మందికి హార్ట్ అటాక్ రావడానికి కారణం అదేనంటండి. కెమికల్స్ కలపడం, అది చెడిపోకుండా విపరీతంగా నెల 2 నెలలు నిలువ ఉండాలని చెప్పి విపరీతంగా యాసిడ్స్ కలపడం ఆయిల్స్ లో. అందుకే చిన్నపిల్లలకు హార్ట్ లో హోల్లు పడుతున్నాయి, పెద్దలకు కూడా హార్ట్ లో హోల్లు పడుతున్నాయి. కారణం ఏంటంటే ఆ యాసిడ్స్ వల్ల. పాలల్లో యాసిడ్స్ వేస్తున్నారు, ఆయిల్స్ లో యాసిడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం ఇతరులను చంపేస్తున్నారు. వాళ్ళు ధనం సంపాదించుకోవడం కోసం ఇతరుల ఆరోగ్యాన్ని కూడా పణంగా పెడుతున్నారు, ఇతరుల యొక్క చావును కోరుతున్నారండి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. బింకంలాడు వారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎంత అబద్ధాలండి. ఎక్కడ చూసినా అబద్ధమే. వాళ్ళ బ్రతుకు తెరువు కోసం అబద్ధాలు ఆడుతున్నారు.
ఈరోజు చాలా మంది ప్రభుని నమ్ముకోమని చెప్తే వాళ్ళు చెప్పేది ఒకటే, ఫస్ట్ చెప్పేది అది, అయ్యా మేము వ్యాపారం చేస్తాం, మేము అబద్ధాలు ఆడతాం, ఆ దేవుణ్ణి నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదు, అది మేము రాము. యేసు ప్రభుని నమ్ముకుంటే అబద్ధాలు ఆడకూడదని వాళ్ళకి తెలుసు, కానీ ఆడకుండా మేము బతకలేమని వ్యాపారస్తులు గౌండాలు అంటున్నారు. అయ్యా ఎందుకు నువ్వు చర్చికి రావు, నువ్వు క్రైస్తవునివే కదా అంటే, లేదన్నా మేము ఈ గౌండా పని చేసినప్పుడు వాళ్ళను బూతు మాటలు తిస్తే కానీ పని చేయరంట వాళ్ళు, అందుకే మేము బూతు మాటలు మాట్లాడాల్సి వస్తుంది, అందుకే మేము రక్షణ పొందము, చర్చికి రాము. చూడండి ఎన్ని రకాల మనుషులు ఉన్నారు. చూడండి బింకములాడువారు, తర్వాత అహంకారులు అంట. బింకములాడువారు అంటే అబద్ధాలు ఆడేవారు. ప్రతిరోజు అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారండి? ప్రతిరోజు అబద్ధాలు ఆడుతున్నారు, బతుకుతున్నారు. తర్వాత అహంకారులు, గర్విష్ఠులు. నేను చెప్తే వినాల్సిందే మీరు, నేను చెప్తే వినాల్సిందే మీరు. అహంకారంతో నిండిపోతున్నారు, గర్విష్ఠులైపోతున్నారు, నాశనానికి గురవుతున్నారు. వాక్యంలో ఉండండి, అహంకారులు, గర్విష్ఠులు. ఒక గర్వం అనేది ఒక మనిషిలో ఎప్పుడు పుడుతుందంటే నాశనానికి ముందు పుడుతుందండి. ఒక మనిషిలో గర్వం పుట్టిందంటే ఇంకా నాశనం మనకి దగ్గర వచ్చింది అంటాం కదా మనం కూడా. ఎవరే ఇంకా పోయే కాలం వచ్చింది రవికంట, పోయే కాలం వస్తేనే గర్వం పుట్టేది. అందుకే ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ చూసినా విర్రవీగుతున్నారు. నేను అంటున్నారు అంటే విర్రవీగితనం, నేను అనే అహంకారం. తల్లిదండ్రులకు అవిధేయులు. ఎవరంటారు వీళ్ళు? తల్లిదండ్రుల మాట అస్సలు వినరండి. దేవుడు చెప్తున్నాడా లేదా ఇక్కడ? అంత్య దినములలో అపాయ కాలములు వస్తాయి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. నేను ఏసన్నను బండి ఎక్కించుకొని వచ్చాను. ఉదయం వస్తే వాళ్ళ కొడుకుతో అంటున్నాడు, నైనా ఫోన్ చేసి ఆ తలుపు వచ్చేటట్టు ఎత్తుకరారా అంటే, నేను నాకు తెలుపా, నువ్వే చూసుకోపో అంటున్నాడు వాళ్ళ కొడుకు. చూడండి అసలు మాట నోట్లోంచి మాట వచ్చే లోపల రివర్స్ అయిపోయినాడు అవతల. ఎంత భయంకరం కదా! అది తెలుసునా? ఆ కిటికీ తెలుసు, ఎంత భయంకరం చూడండి, ఎంత భయంకరం కదా! అంటే తల్లిదండ్రులకు మాట లోబడే వాళ్ళు ఎవరు లేరు. తల్లిదండ్రులను పిచ్చోళ్ళ మాదిరిగా చూసే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను ఎంత మాత్రం సన్మానించే వారిగా లేరు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు అబద్ధం ఆడద్దు, నువ్వు ధనాపేక్ష కలిగి ఉండొద్దు, ఉన్న దాంట్లో సంతృప్తి కలుగు. ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఏనాటి భోజనం ఆనాటికి చాలు, ఏనాటి వస్త్రాలు ఆనాటికి చాలు. రేపు నీది కాదు కాబట్టి రేపటి గురించి ఆలోచించొద్దని దేవుడు చెప్తున్నాడు. కానీ మనుషులు స్వార్థంతో నిండిపోయి, ధనాపేక్షతో నిండిపోయి, అబద్ధాలతో నిండిపోయి, అహంకారంతో నిండిపోయి దూషకులు ఉన్నారండి. దూషణ మాటలు పలుకుతున్నారు. మీరు చూశారు కదా మన మీటింగ్ లో ఏం పలుకుతున్నాడు ఆయన? మీతో మాట్లాడుతున్నాడు కదా, నేను ఎవరికి హాని చేసేవాడిని కాదు, ఎవరి జోలికి వెళ్ళేవాడిని కాదు, అందరి కోసం ప్రార్థన చేసేవాడిని, అందరికీ మేలు చేసేవాడిని. కానీ ఏం మాట్లాడుతున్నాడు ఆ వ్యక్తి? మీరు విన్నారు కదా, ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒకవేళ మనం జోక్యం చేసుకోవాలంటే చేసుకోలేమా? కానీ దేవుడు సిలువ వేసేసాడు మన చేతులకు, మన కాళ్ళకు, మన నోటికి, అన్నిటిని లాక్ చేసేసాడు దేవుడు. కాబట్టి మనం ఏమి చేయలేము. వినడం తప్ప, భరించడం తప్ప, సహించడం తప్ప ఇంకేమి చేయలేము మనం. ఎక్కడ చూసినా అబద్ధమే, ఎక్కడ చూసినా దూషణ మాటలు అంటే ఎదుటి వ్యక్తిని కించపరిచే విధంగా, బాధించే విధంగా దూషణ మాటలు పలుకుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు. అస్సలు కృతజ్ఞత అనేదే లేదండి ఈ రోజుల్లో. ఆ రోజుకు పబ్బం గడిగితే చాలు, నువ్వెవరు నేనెవరు. ఆ రోజుకు నా అవసరం తీరితే చాలు, నువ్వెవరంగా నాకు తెలియదు. వాని అవసరం తీరిందంటే ఇంకా అడ్రస్ ఉన్నాడండి. చాలా మంది ఈ రోజు కూడా కొద్దిగా కూడా కృతజ్ఞత లేదండి.
ఒక్కొక్క కుటుంబానికి వారం వారం వెళ్ళి, సంవత్సరాలు వెళ్ళి వాళ్ళ ఆత్మలను రక్షించి దేవుని మార్గంలో నడిపించి బాప్తీసాలు ఇచ్చి దేవుని కృపలో వర్ధిల్లేటట్లుగా చేస్తే కూడా అమ్మా కృతజ్ఞత లేని వారిగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ జీవితాలు బాగుపడినా కూడా అయ్యా మళ్ళా అంటారు, అయ్యా మీ ద్వారానే ఈరోజు మేము బాగుపడ్డాం, మా జీవితాలు మారినాయి అంటారు. కానీ కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. మేము కోరుకునేది, సేవకులుగా మేము కోరుకునేది ఒకటే ఉంది. ఆదివారం రోజు మందిరానికి వస్తే సేవకుడు సంతోషపడినట్టుగా ఎవరు సంతోషపడరు. దేవుడు సంతోషిస్తాడు, రెండవదిగా సేవకుడు సంతోషిస్తాడండి. అది కూడా చేయలేని స్థితిలో ఉన్నారండి వాళ్ళు. అంటే కొంచెం కూడా కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. ఏదో మీరు డబ్బులు ఇస్తారనో లేకపోతే మీరు ఏదో తెచ్చిస్తారనో కాదు కదా. మీరందరు ఇచ్చిందేనేనమ్మా ఇదంతా కట్టింది, మీరందరు ఇచ్చిందేనే నేను పోషించబడుతున్నానా? గత 20 ఏళ్లుగా కరెక్ట్గా సేవకు వచ్చి 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలు కూడా దేవుడే నన్ను పోషిస్తున్నాడు. అది ఎవరికీ అర్థం కాదు, ఎవరికీ అర్థం కాదు. మరి సంఘస్థులు ఎంత మటుకు సాయం చేశారంటే అది లేదు. కానీ దేవుడు మాత్రం పోషిస్తున్నాడు, ఈ మందిరాలను నిర్మిస్తున్నాడు, పరిచర్యను జరిగిస్తున్నాడు. ఒక్కొక్క మీటింగ్కు కొన్ని వేల రూపాయలు ఖర్చు అవుతుంది, అయినా కూడా జరిగిస్తున్నాడు దేవుడు. దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మా పిల్లలను పోషిస్తున్నాడు. కేవలం ఇది దేవుని శక్తి ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు ఇవి. అయితే మనుషుల్లో మాత్రం కృతజ్ఞత లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇవి అంత్య దినాలు. ఏంటివమ్మా? అంత్య దినాలు, చివరి రోజులు. ప్రభు సమీపంగా ఉన్నాడు, ప్రభు రాకడ సమీపించింది. ఇదిగో ఆయన ఆర్భాటముతోనూ మహాదూత శబ్దముతోనూ మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. ఆయన రాకడకు ముందు ఈ లోకంలో ఇవి జరుగుతాయంటే ఎక్కడ చూసినా దూషణ మాటలే, ఎక్కడ చూసినా తల్లిదండ్రులు కవిదేలే, ఎక్కడ చూసినా కృతజ్ఞత లేని వారే, ఎక్కడ చూసినా అపవిత్రులన్నీ. అపవిత్రులు అమ్మా, అపవిత్రులుగా ఉన్నారండి. అంటే ఈ దేహాన్ని, ఈ ఆత్మను, ఈ హృదయాన్ని అపవిత్రం చేసుకుంటున్నారు. సెల్ ద్వారా అపవిత్రం చేసుకుంటున్నారు, గుట్కాల ద్వారా అపవిత్రం చేసుకుంటున్నారు, సిగరెట్ల ద్వారా అపవిత్రం చేసుకుంటున్నారు, సారాయి ద్వారా అపవిత్రం చేసుకుంటున్నారు, వ్యభిచారం ద్వారా అపవిత్రం చేసుకుంటున్నారు. అపవిత్రులుగా జీవిస్తున్నారండి. ఎక్కడ చూసినా, ఎవరి నోట్లో చూసినా ఎంతో పరా నమ్ముతున్నారండి. నమ్మడం ఎక్కడంటే అక్కడ ఉమ్మియడం, భయంకరంగా నమ్మడము ఎక్కడంటే అక్కడ ఉమ్మియడం, మళ్ళీ అది మన మీద ఒక్కాల. అపవిత్రమైపోతూ ఉన్నారు. సారాయి తాగి అపవిత్రమైపోతున్నారు, వ్యభిచారం చేసి అపవిత్రమైపోతున్నారు, బూతు మాటలు మాట్లాడి అపవిత్రులైపోతున్నారు, దూషణ మాటలు మాట్లాడి అపవిత్రులైపోతున్నారు. తర్వాత అనురాగ రహితులు. అనురాగం అనేదే లేదండి. తండ్రికి తండ్రే, భార్యకు భార్యనే, భర్తకు భర్తనే. తల్లిదండ్రులు పిల్లలు వేరు, పిల్లలు పిల్లలే, తల్లిదండ్రులు తండ్రులు. అనురాగం లేదు, ఆప్యాయత లేదు, ప్రేమ లేదు, అనురాగం లేదు. అనురాగం, అరే ఇన్నేళ్ళు మనం కలిసి జీవించాం కదా అనే అనురాగం లేదండి. భర్తకు భార్యకు సంబంధాలు లేకుండా కలిసి జీవిస్తున్నారు, కలిసి జీవిస్తుంటారు, కానీ వాళ్ళ మధ్యన ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు. అలాంటి రోజుల్లో ఉన్నాం మనం ఈరోజు. ఏదో ఒక బిజినెస్ లాగా జీవిస్తున్నారు, ఒక యాంత్రికుల్లాగా జీవిస్తున్నారు, ఒక మిషన్ లాగా జీవిస్తున్నారు. అనురాగ రహితులు, అతిథి ద్వేషులు. అసలు అతిథులను పట్టించుకునేవారే లేరండి. ఎవరన్నా ఇంటికి వస్తే ఇంటికి వచ్చినాడు అడుగు, ఎప్పుడు పోతాడో అడుగు అనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. అతిథి ద్వేషులు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఈ నా సహోదరులకు మీరు చేసి ఉన్నారు గనక నాకును. సహోదరులకు సహాయం చేస్తే, సహోదరులకు సహాయం చేస్తే ఎవరికి చేసినట్టంటమ్మా? ఒక మాటలో చెప్పాలంటే
మానవ సేవయే దేవుని సేవ. మానవులకు సేవ చేస్తే దేవునికి సేవ చేస్తుంది. అది లేదు ఇప్పుడు. అతిథి ప్రియులు అనే వాళ్ళే లేరండి. అతిథిని గౌరవించే వాళ్ళు లేరండి. నాకేమిస్తావు, నీకేమిది ఇయ్యాల అంటే స్వార్థముతో కూడినటువంటి ప్రేమలు, స్వార్థముతో కూడినటువంటి స్నేహం ఉంది కానీ నిస్వార్థమైనటువంటి స్నేహం కానీ నిస్వార్థమైనటువంటి ప్రేమ కానీ ఎక్కడ కూడా కనిపించదండి. నాకేమిస్తావు, నేను నీకేమి ఇవ్వాలి అనేటువంటి ఒక బిజినెస్ పరమైనటువంటి ప్రేమలు ఈరోజు మనం చూస్తూ ఉన్నామండి. అతిథి ద్వేషులు, అతిథులను ప్రేమించే వారిగా లేరు, ఎవరు చేర్చుకునే వారిగా లేరు. వాక్యంలో ఏం రాయబడింది? పరదేశులను ఇంట చేర్చుకోమని రాయబడింది. బంధువులే చేర్చుకోకుంటే పరదేశులు చేర్చుకుంటారా? అవుమా? బంధువుల్ని చేర్చుకోకుండా మనము పరదేశులు చేర్చుకుంటామా? వేరే దేశం వాళ్ళను, వేరే రాష్ట్రం వాళ్ళని చేర్చుకుంటామా? వేరే జిల్లా వాళ్ళను, ఎవరో ముఖం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటామా? లేదే. అదే రాయబడింది ఇక్కడ. సజ్జన ద్వేషులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులంట. అవునండి, క్రూరంగా ఉన్నారు జనాలు ఈరోజు. ఎదురనైనా వీడు మనిషేనా అనేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. వీడు మనిషేనా, ఇంతకు మనిషా వీడు, ఏది పశువా వీడు అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. చూడండి, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ద్రోహులు అంటే ఎవడైతే మేలు చేస్తాడో వానికే ద్రోహం చేస్తాడు. ఎవడైతే మంచితనంగా కనపడతాడో వాడిని ముంచుతాడు. ద్రోహులు. మూర్ఖులు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికి అర్థం కాదు, ఏం ప్రవర్తిస్తున్నాడో వానికి అర్థం కాదు. మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు. మీకు అర్థమవుతుంది ఎవరు మూర్ఖంగా మాట్లాడుతున్నారో. మూర్ఖంగా మాట్లాడేవాళ్ళు, మూర్ఖంగా అంటే జ్ఞానం లేకుండా, వివేకం లేకుండా మాట్లాడేవారు. గర్వాంధులు, గర్వాంధులు. నేను, నాకంటే నువ్వేం ఎక్కువ. ఇక్కడ కూడా అనుకుంటుంటారు వయసులో పెద్దవాళ్ళు, ఏమన్నా ఈయన చిన్నపిల్లడు బాగా చూసి అనుకుంటుంటారు. చిన్న పెద్ద అనేది గౌరవప్రదంగా ఉండాల్సిందే, కానీ వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి మనం గౌరవం అనేది ఇవ్వాలి. అదే రాయబడింది ఇక్కడ. గర్వాంధులు ఉన్నారు, ఆ గర్వం తీసేసుకోవాలి. దేవుడు ముందు నుంచి చెప్తున్నాడు, అహంకార దృష్టి గలవారు దేవునికి అసహ్యులు అనే సామెతల గ్రంథంలో రాయబడింది. ఎవరైతే అహంకారంతో నిండిపోయి అని నీలుకొని తిరుగుతూ ఉంటారో వాళ్ళు దేవునికి అసహ్యులు. అసహ్యులు అంటే ఇప్పుడు మనం దారిలో పోతుంటాం, పెంట కనపడుతుంది, ఏం చేస్తాం? అసహించుకుంటాం. ఉమ్ము కనపడుతుంది, అసహించుకుంటాం. మురికాలుగా నీచంగా కనపడుతుంది, అప్పుడు ఏం చేస్తాం? అసహించుకుంటాం. దేవుడు కూడా గర్వాంధులను అసహించుకుంటాడంటండి. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు ఎవరంట? మా వీళ్ళు దేవుని కంటే సుఖానుభవం కోరుకునే వాళ్ళంట. చూడండి ఎట్లున్నారు, ఉన్నారా లేదా? దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం కోరుకునే వాళ్ళు, ఎక్కువగా సుఖపడాలనేటువంటి ఆలోచనలు. నాకు ఇది ఉండాల్సిందే, నాకు అది ఉండాల్సిందే, నాకు అది ఉండాల్సిందే. కొంతమంది సేవకులు నందమూరి నగర్ నుంచి కాకినాడ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఒక గది ఇచ్చారు, ఆ గదిలో పడుకున్నారు. గదిలో పడుకుంటే ఈ సేవకుడు అంటాడంట, నాకు ఏసీ లేదే, నాకు కూలర్ లేదే, నాకు దోమలు కరుస్తున్నాయి అని కోప్పడి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెనక్కి వచ్చేసాడండి, వాక్యం చెప్పకుండా. దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించేవారు. నాకు ఆ మాట చెప్తుంటే
ఆయన ఇట్లాంటి సేవకులు కూడా ఉన్నారా అనిపించింది. నిజంగా మేము చెప్తున్నామండి, మేము చలికి వణికాము, వానకు తడిచాము, ఎండకు ఎండినాము సేవలో. ఆకలి దప్పులతో సేవలో ముందుకెళ్ళాము. సరైన వస్త్రాలు లేకుండా కూడా సేవ చేశాం, సరైన తిండి లేకుండా కూడా సేవ చేశాం, డబ్బు లేకపోయినా సేవ చేశాం. ఎందుకంటే ఇవేవి కూడా మమ్మల్ని ఆపకూడదు. హల్లెలూయా. కానీ ఈరోజు సేవకులు ఎలా ఉన్నారు? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించే వారిగా ఉన్నారు. 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉన్నారు. పైకేమో భక్తి గల వారిగా ఉంటారు, బాగా తెల్లబట్టలు వేసుకుంటారు, వందనాలండి వందనాలండి అంటారు. దేవుని శక్తి మాత్రం వాళ్ళలో ఉండదు, దేవుని ఆత్మగా మాత్రం వాళ్ళలో ఉండదు, దేవుని వాక్యం వాళ్ళలో ఉండదు. దేవుణ్ణి ప్రార్థించరు, దేవుణ్ణి స్తుతించరు, దేవుణ్ణి ఆరాధించరు, దేవునితో సహవాసం చేయరు, దేవునితో సమయం గడపరు. గడుపుతారమ్మా? దేవునితో సమయం గడుపుతారా? దేవుని స్తుతిస్తారా? దేవుని ఆరాధిస్తారా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారా? దేవునితో సమయం గడుపుతారా? అవేమి చేయరు. కానీ బాగా తెల్లబట్టలు వేసుకొని నీటికి వచ్చి వందనాలండి వందనాలండి వందనాలండి. పైకి భక్తి గల వారిగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారై చాలా మంది ఉన్నారండి. ఇలా కొంతమంది రాజకీయ నాయకులు సంఘాల్లో జరగన్నారు. దేవుని నిందాల్లో ఏ సంఘం పెద్దది, ఫలానా సంఘం పెద్దది, ఆ సంఘంలో దూరడం, దూరి 10,000 కట్టనో 20,000 కట్టనో ఆ సేవకునికి ఇచ్చి అందరి ముందర దేవుడు ఏం చెప్పినాడండి? నీ కుడి చేతితో చేయనది. వీళ్ళేంటికి? మనుషులందరికీ ఇదిగో నేను ఇచ్చినాను చూడు దేవునికి కనపరుచుకొని ఆయన పేరు చెప్పుకొని అందరూ నా కోసం ప్రార్థన చేయమని చెప్పి కనబడి అక్కడ ఉన్న వాళ్ళందరి ఓట్లు సంపాదించుకోవడం కోసం రాజకీయ నాయకులు కూడా సంఘాల్లో ప్రవేశిస్తున్నారు. ఇలాంటి బలత్కారులు కూడా ఉన్నారండి. బలత్కారులు అంటారు. ప్రభు అన్నాడు, అనేక మంది బలత్కారులు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. వీళ్ళెవరు? బలత్కారులు. అంటే వాళ్ళ స్వార్థం కోసం, యూదా లాంటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం సంఘాల్లో ప్రవేశించే వాళ్ళు ఉన్నారు. స్వస్థత కోసం వస్తే పర్వాలేదు, దేవుని కృప కొరకు వస్తే పర్వాలేదు, దేవుని ప్రేమను పొందుకోవడం కోసం వస్తే మేలు, దేవుని గురించి తెలుసుకోవడం కోసం వస్తే మేలు, దేవుని ఆశీర్వాదం పొందుకోవడం కోసం వస్తే మేలు, దేవునిలో స్థిరపడాలని వస్తే మేలు, దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వస్తే మేలు. కానీ రాజకీయ లబ్ధి కోసమో, లేకపోతే మనుషుల్లో కనబడాలనో, లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలనో సంఘంలో ప్రవేశించకూడదని అలాంటి వారు కూడా ఉన్నారు. పైకి భక్తి గల వారి వలె నటిస్తారు. ఏ రాజకీయ నాయకుడు చూడండి, యేసుప్రభు గురించి మాట్లాడేస్తారు. నాకు యేసుప్రభు అంటే ఇష్టం, ఆ వాక్యం కూడా ఇష్టం అని చెప్తారు. మళ్ళా అంటే మోసం చేయడానికి, మనల్ని నమ్మేయడానికి. అబ్బా ఈయన కూడా నమ్ముకున్నాడంట అని మనం ఓట్లేస్తామని. పైకి భక్తి గల వారిగలే కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు ఉందురు. అవునండి, ఈరోజు నేను ఉన్నానండి. పైకి భక్తిగా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించకపోతే నా నుంచి మీకు ఏమి ఫలితం ఉంది? నేను దేవునితో భక్తి చేసి, దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి ప్రార్థించి, ఆయన ద్వారా వరాలు పొందుకొని, ఆయన ద్వారా ఫలాలు పొందుకొని, ఆయన ద్వారా నేను అభిషేకించబడి, ఆయన ద్వారా మహిమను పొందుకొని, ఆయన ద్వారా జీవమును పొందుకొని, ఆయన ద్వారా పునరుద్ధానపు శక్తిని పొందుకొని, ఆ శక్తితో నింపబడి నేను మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆ వరాలు మీకు కూడా సంప్రాప్తమైతే దాని వలన ఫలితం ఉంటుంది. కానీ ఉత్తుత్తి ప్రార్థన, ఉత్తుత్తి వేషధారణ, భక్తి ఏం ప్రయోజనం లేదు. అందుకే ఈ అంత్య దినాల్లో ఇలాంటి వాళ్ళు వస్తారంట. పైకేమో షూటు, బూటు, కారు అన్నీ ఉంటాయి. అబ్బో ఎంత గొప్ప సేవకుడు అనుకుంటాం మనం. లోపల ఏమీ ఉండదు. లోపల వరాలున్నవు,
ఫలాలు ఉండవు, ప్రార్థన ఉండదు, స్తుతి ఆరాధన ఉండదు, దేవునితో సంబంధం ఉండదు, దేవునితో సన్నిహితమైన సంబంధం ఉండదు. అంతే కదండి. ఇప్పుడు దేవునికి నాకు సంబంధం ఉంటే నేను వచ్చి మీకు దేవుని గురించి ఏమైనా చెప్పగలను. దేవునికి నాకే సంబంధం లేదు, నేను వచ్చి మీకేం చెప్పగలను? నేనేం చెప్తానంటే నా స్వార్థం కోసం కొన్ని బోధలు చేసి మిమ్మల్ని మోసం చేయడం తప్ప. దేవునితో నేను సంబంధం కలిగి ఉంటే ఆ దేవుని దగ్గర నేర్చుకున్న మాటలు నేను మీకు చెప్పగలుగుతాను. దేవుడు అదే చెప్పమన్నాడు. నువ్వు మీటింగ్స్లో నువ్వు చెప్పలేదు ఈ మాటలు, నువ్వు ఇక్కడ చెప్పాలి ఈరోజు అన్నాడు. అందుకే మీకు చెప్తూ ఉన్నాను. మనం అంత్య దినములలో ఉన్నాం. ఎక్కడున్నామమ్మా? అపాయ కాలములలో ఉన్నాం. ఎక్కడున్నాం? అపాయ కాలం. ప్రజలందరూ ఏమైపోయారు? ధనాపేక్షతో నిండిపోయారు. ఏమా చర్చికి రాలేదు అన్నా, అర్జెంటుగా వ్యాపారం పని మీద పోయినది అంటే వ్యాపారం ఎక్కువనా చర్చి ఎక్కువ? దేవుడు ఎక్కువనా వ్యాపారం ఎక్కువనా? దేవుడు నేను సంపాదించుకోవాలంటే సంపాదించుకో. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు ఈ సువార్తను ప్రకటించమన్నాడు, ఈ మంచి విషయాలు చెప్పమని చెప్తున్నాడు, దేవుని దగ్గర నేను నేర్చుకున్నవన్నీ కూడా మీకు చెప్పమని చెప్తున్నాడు. ఈ విధంగా నన్ను వాడుకుంటున్నాడు. ఇక నాకు డబ్బుతో పని లేదు. దేవుడు నాకు నీళ్ళు ఇస్తే నీళ్లు తాగాల, పాలు ఇస్తే పాలు తాగాల, టీ ఇస్తే టీ తాగాల, మజ్జిగ ఇస్తే మజ్జిగ తాగాల, అన్నం పెడితే అన్నం తినాల, ఏమిస్తే తిని నేను ఆయన పనిలో ముందుకు సాగాల. హల్లెలూయా. అంతేగాని నేను డబ్బు సంపాదించుకోవడం కోసం పోతే ఈ పనిలో నేను ఉండలేను. అయితే నేను ఒకటే అనుకున్నాను, ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే ఈరోజు ఉంటుంది, రేపు అయిపోతుంది. కానీ దేవుని కోసం పనిచేసి దేవుని ఆత్మను సంపాదిస్తే అవి నాతో పాటు పరలోకానికి వస్తాయి. నాతో పాటు పరలోకంలో మరి నా వెంట మీరు కూడా వస్తారు అక్కడికి. దేవుడు ఒక రోజున నా భుజాన చేసి, బలా నమ్మకమైన దాసుడా, ఇదిగో నేను ఇచ్చిన వరాలను బట్టి, నేను ఇచ్చిన ఫలాలను బట్టి నేను చాలు, అంతకంటే ఆనందం ఏమీ ఉండదు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగా. కాబట్టి ఇలాంటి వారు ఉంటారు అని దేవుడు మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాడండి. స్పష్టంగా చెప్తున్నాడు. స్వార్థ ప్రియులు ఉన్నారు, ఈరోజు ధనాపేక్షలు ఉన్నారు, అబద్ధాలు ఆడే వాళ్ళు ఉన్నారు, దూషకులు ఉన్నారు, తల్లిదండ్రులకు అవిధేయులు ఉన్నారు, కృతజ్ఞత లేని వారు ఉన్నారు, అపవిత్రులు ఉన్నారు, అనురాగరహితులను ప్రేమించు వారు ఉన్నారు, పైకి భక్తి గల వారిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారు అయినారు. అయితే మనం ఇట్టి వారికి ఏమై ఉండాలంటమ్మా? ఇట్టి వారితో స్నేహము చేయు. ఒకవేళ ఇట్టి వారితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా వాళ్ళలాగా మార్చబడ్డాను అంటే కారణము, నేను ఎప్పుడు చేస్తున్న పని ఏంటంటే ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, మంచి పనులు చేయడం, మేలు చేయడం, ఎవరైనా అవసరతలో ఉండి ఆపదలో ఉండి ప్రార్థన చేయమని అడిగితే ప్రార్థన చేయడం, రమ్మని పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేయడం, వాళ్ళతో మాట్లాడుతున్న వీళ్ళతో అది లోక సంబంధమైనటువంటి విషయాలు, లోకులు చేసే విషయాలని. దేవుని పిల్లలు దేవునితో సంబంధం కలిగి ఉండాలని, లోకంతో కాదు. ఈరోజు మీరందరూ ఎందుకు వచ్చారు? దేవునితో సహవాసం చేయాలి, దేవుని స్తుతి చేయాలి. అందుకే మీరు ఇట్టి వారికి విముఖుడవై ఉండాలి. ఎట్టి వారికి? దూషకులకు దూరంగా ఉండాలి. ఈరోజు ఫేస్బుక్ లో ఒక మాట పడింది, సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి. ఎంతే దినాల్లో అమ్మా, ఈ ఎంతే దినాల్లో దేవుని పిల్లలతో నీ సహవాసం ఉండాలి, పరిశుద్ధులతో నీ సహవాసం ఉండాలి, దేవునితో నీ సహవాసం ఉండాలి. నిజంగా యేసన్నను సికామన్నను దేవుడు నాకు సహవాసం ఇచ్చారు. నిన్న ఉదయకాలం ప్రార్థన చేసుకున్నాం, మళ్ళీ నిన్న రాత్రి కాలం కూడా ప్రార్థన. కృతజ్ఞత లేని వారును, అపవిత్రులను, అనురాగరహితులను, అతిథి ద్వేషులను, అపవాదకులను, అచితేంద్రియులను, క్రూరులను, సజ్జన ద్వేషులను, ద్రోహులను, మూర్ఖులను, గర్వాంధులను, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారు పైకి భక్తి గల వారి ఉండి చెప్తున్నాడు దేవుడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. యేసు దేవాలయము నుండి
బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చి. ఎంత ఘనంగా ఉందో చూడు ఈ మందిరము. సొలొమోను కట్టించిన మందిరం మళ్ళా తిరిగి హేరోదు రాజు కట్టిస్తున్నాడు. ఈ మందిరం చూడయ్యా అని అంటే ప్రభు అంటున్నాడు, ఈ మందిరం ఇంత గొప్పదని మీరు అనుకుంటున్నారు కదా. ఒక్క రాయి మీద రాయి ఒక్కడు. తర్వాత 30 ఏళ్లకు చెప్పినటువంటి మాట ఇది. 2025 సంవత్సరాల కిందట యేసుప్రభు పుట్టాడండి. అక్కడి నుంచి 33 సంవత్సరాలు అంటే క్రీస్తు శకం 30 శతాబ్దంలో, క్రీస్తు శకం 30లో టైటస్ అనే చక్రవర్తి రాయి తీపిచ్చాడండి ఆ దేవాలయంలో బంగారు. ప్రభు ఏం చెప్పినా అది నెరవేరుతుంది. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పినా అంత్య దినాల్లో ఇలాంటి మనుషులు వస్తారని చెప్పినా ఉన్నారా కదా. మనకు వచ్చాడు పరిశుద్ధాత్మునిగా, మనలోనే నివసిస్తూ ఉన్నాడు ఆయన. చదవండి. రాయి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనేది. మొట్టమొదటి మాట శిష్యులు అడిగారండి, అయ్యా నువ్వు వస్తానంటున్నావు కదా, మళ్ళా ఇప్పుడు వెళ్తావు, మళ్ళా వస్తానంటున్నావు కదా, నువ్వు వచ్చే సమయాన్ని మేము ఏ విధంగా గుర్తుపట్టాలి? అమ్మా ప్రభువు వచ్చాడు, వస్తారంట. అమ్మా కొన్ని సంవత్సరాల కిందట ఒక ఆయన వచ్చాడు చెన్నైలో, కల్కి అని ఒక ఆయన వచ్చాడు. నేనే క్రీస్తును, 1000 సంవత్సరాల పరిపాలన నేనే చేయబోతున్నాను అన్నాడు. నేనే అల్లాను, నేనే సాయిని అన్నాడు. అంటే అందరినీ మోసం చేయడానికి, హిందువులను మోసం చేయడానికి, ముస్లింలను మోసం చేయడానికి, క్రైస్తవులను మోసం చేయడానికి, ప్రజలందరినీ మోసం చేయడానికి నేనే అల్లాను, నేనే క్రీస్తును, నేనే చేసేదండి. అంటే దేవుని వాక్యం తెలిసి కూడా మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఒక 20 సంవత్సరాల కిందట ఆఫ్రికా ఖండంలో ఒక సేవకుడు వచ్చాడండి. ఇదిగో నేనే క్రీస్తును, మీరందరూ వచ్చేయండి, ఫలానా స్టేజ్కి వచ్చేయండి అంటే లక్షల మంది వచ్చేసినారంట. అవునా? ఆదివారం వస్తే బార్ షాప్లో ఉంటాడు, మనకి ఎప్పుడు వాక్యం తెలుస్తుంది? సినిమాలకు పోవడం. ఆదివారం వస్తే సినిమాలకు పోవడం కదా. ఇట్లా వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు ప్రాకులాడుతున్నారు, వాళ్ళ శరీర కోరికలు తీర్చుకోవడానికి ప్రాకులాడుతున్నారు. కానీ సత్యాన్ని విందాము, సత్యాన్ని వారు మొట్టమొదట లేపబడతారు. సజీవులమై నిలిచి ఉండు మనం కూడా మహిమ గల దేహాలను ధరించుకొని ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. పొద్దున్నేకి పేపర్లో పడుతుంది, ఇంతమంది క్రైస్తవులు కనపడడం లేదండి. ఇంకేడుంటారు, అందరూ మహిమ శరీరాలు ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. అట్లుంటుంది. 13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం సదాకాలం ప్రభుతో కూడా ఉండు. ఇదేండి, సదాకాలం ప్రభుతో ఉంటాం. ప్రభు మధ్యాకాశానికి వస్తానే కడబూర మోగుతుంది. కడబూర మోగుతానే ఆ కడబూర శబ్దము ప్రతి వాడు వింటాడంటండి. అన్నిలేమో రొమ్ము కొట్టుకుంటారంట. అయ్యో అయ్యో అయ్యో, ఈ క్రైస్తవులు మైకుల్లో చెప్తుంటే కొట్టినటువంటి మాట. ఆయన మాటలో పొల్లైనా సున్నైనా తప్పిపోదు. చూడండి, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచేది. మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారములను గురించి వస్తున్నాయండి. ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో తినడానికి తిండి లేదండి. తినడానికి తిండి లేదు, కరువులు, భూకంపాలు వస్తూ ఉన్నాయి. చూస్తున్నాం కదా మనం, జపాన్లో భూకంపం. పగడాల ప్రవీణ్ గారిని చంపారు. ఇలాగ ఎంతమంది సేవకులు చంపుతూ ఉన్నారు. జనులు మిమ్మను శ్రమల పాలు చేసి చంపారు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషించబడతారంట. ఏముండదండి, ఇంకా ప్రేమ అనేదే ఉండదు మనుషుల్లో. అంత యాంత్రిక జీవితం అయిపోతుంది.
రోబోస్ లాగా తయారవుతారు మనుషులు. ప్రేమ అనేది ఉండదు ఇక. చూడండి, ఇక కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకొకటి జరుగుతుంది. ఇదిగో అక్కడ రాయబడింది చూడండి, 15వ వచనంలో. అక్కడ కూడా వెళ్తాం ఇప్పుడు. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమైన ఖర్చు చేస్తున్నారండి. ఎందుకు తెలుసా? ఈ సువార్త, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అనే సువార్త ప్రపంచానికి అంతా కూడా తెలియాలని. రేపు పొద్దున ఆడ ప్రభు దగ్గర నిలబడినాక, యేసు ప్రభువా నువ్వు దేవుడు అని మాకు ఎవరు చెప్పలేదు. భూమి మీద ఏమేమి ఉన్నాయో అన్ని అవసరమైనవన్నీ అక్కడ కూడా ఉంటాయండి. స్క్రీన్ మీద చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? ఫలానా రోజు ఫలానా ఏ సన్న వచ్చి నీకు కరపత్రిక ఉంది. వాళ్ళు కూడా రక్షించబడ్డారు, కానీ మనుషులు రక్షించబడ్డారు. నరమాంస భక్షకులు రక్షించబడ్డారు, యేసు ప్రభువును నమ్ముకున్నారు వాళ్ళు. ఈరోజు మనుషులు రక్షించబడ్డారు కదండి. చూడండి 15వ వచనం. కాబట్టి ఇండియాకు సపోర్ట్ చేస్తాయి. ఇట్లా 2 గ్రూపులు అయిపోయి కొట్లాడుకునే సచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకరి మీద ఒకడు యుద్ధం చేసుకుంటూ ఉంటే ఒకడు వచ్చాడు మధ్యలో వచ్చి ఏమంటాడంటే, వద్దు యుద్ధాలు వద్దు, మనం అందరం ఒకటిగా ఉందాం, మీ అందరికి నేనే నాయకునిగా ఉంటాను. అది వస్తున్నాడు. ఇప్పుడు నేను మోడీ ఏమంటాడు, నేను గొప్ప అంటాడు. రష్యా వాడు ఏమంటాడు, పుతిన్ నేను గొప్ప అంటాడు. చైనా వాడు ఏమంటాడు, జిన్పింగ్ నేను గొప్ప అంటాడు. వాడు ఉత్తర కొరియా వాడు నేను గొప్ప అంటాడు. ఇట్లా ప్రతివాడు నేను గొప్ప అనుకున్నటువంటి లంచాలు తీసుకొని మోసాలు చేస్తారని రోబోస్ను పెడతాడండి. ప్రతి దేశంలో రోబోలు ఉంటారు, వారికి సంబంధించిన వాళ్ళు. ప్రతి మనిషికి చిప్పేస్తాడు. దీనికన్నా నుదుటి కన్నా చిప్పేస్తాడు. ప్రతి వారి కదలికలు వారికి తెలుస్తాయి. ప్రతి దేశ కదలికలు వారికి. సంవత్సరాల తర్వాత గర్వం ఎక్కువైపోయి సాతానుడు వాళ్ళలోకి ప్రవేశించి, చూడండి నేనే దేవుణ్ణి, మీరు ప్రతిరోజు లేస్తానే మీ ఇంట్లో టీవీలో కనపడుతుంది నా బొమ్మ మొక్కాలంటాడండి. ముద్ర అంటే అదేనండి, చిప్పు. ఇప్పుడు సెల్లుకు చిప్పేస్తున్నావా, అట్లా మనిషి కూడా చిప్పేస్తాడు. ఈడనేస్తాడు. ప్రతి కదలిక వానికి తెలుస్తుంది. అలాంటి రోజులు రాబోతున్నాయి. అందుకే అంత్య దినములలో అపాయ కాలంలో ఉన్నాము. మీరు చేయాల్సింది మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. కనుక ఉంటే మనము వాటిని జయించాలి. 666 ముద్ర వేయించుకోకూడదు. వాని ప్రతిమకు మనము మొక్కకూడదు. నెబుకద్నెజరు పరిపాలనలో కూడా స్పీడ్ టెక్నాలజీ అంతా ఫాస్ట్ గా జరిగిపోతుంది. నువ్వు మొక్కని విషయం మనకి తెలిసిపోతే వెంటనే వాడు డోర్ ముందర ఉంటాడు, వాడు పట్టుకోనికి నిన్ను. ఎందుకు? సహనంగా ఉండాలి. మనం సహనంగా ఉంటే జయించగలుగుతాం. సహనంగా ఉంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే మళ్ళొకసారి చెప్తున్నా, ముగిస్తున్నా. అనేకపోతుంది ఏమైన వాడు ఆ దావీదు సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. అది జరగబోతుంది. ఇప్పుడు అన్ని యుద్ధాలు ప్రారంభమవుతాయి. ఒకరినొకడు యుద్ధాలు చేసుకుంటూ మొన్నటి వరకు ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళందరికీ రక్షణ వస్తుందంట. మనకు